వీడియో వచ్చేస్తారు కదా వివో వాళ్ళ వివో X300 FE స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా అరే కొంటే లాభం వస్తుంది ప్రతి నష్టం వస్తుంది డీటెయిల్ ఎక్స్ప్రెషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వివో వాళ్ళ వివో X300 FE స్మార్ట్ ఫోన్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ మంచి కిట్తో పాటు కూడా వస్తున్నాయి, బాగానే ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అల్ట్రా వేరియంట్ కంటే ఇది జర బెటర్ ఆప్షన్ అనేసి అయితే నాకైతే కనిపించింది అనమాట. అండ్ ఇక్కడ హైలైట్లో చూసుకుంటే ఇక్కడ సపరేట్గా ఒక టెలిఫోటో లెన్స్ లాగా వస్తాం, కిట్ వస్తుంది. కిట్ యూజ్ చేసుకొని ఫోటోస్ తీసుకోవచ్చు. దానికి సపరేట్ డెడికేటెడ్ ప్రైస్ ఉంటుంది. అండ్ స్మార్ట్ ఫోన్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్, 6.3 ఇంచెస్ డిస్ప్లే, కాంపాక్ట్ సైజ్ అనమాట, ఈజీగా పడుతుంది. 6.5 mAh బ్యాటరీ, 5 years దాకా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనమాట. కలర్ వేరియంట్ చూసుకుంటే మాత్రమే అర్బన్ ఆలివ్ కలర్తో పాటు కూడా వస్తుంది, లైకా పర్పుల్ కలర్ అండ్ నాట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్లో కూడా వస్తుంది అనమాట. బాగుంది, ఫీచర్స్ అన్నీ కూడా బాగున్నాయి అన్న. ఇక్కడ కెమెరా చూసుకుంటే మాత్రమే మెయిన్ 50 MP జైక్స్ వాళ్ళ కెమెరాతో పాటు వస్తుంది. సోనీ వాళ్ళ IMX సెన్సార్, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. అండ్ దాంతోపాటు 50 MP జైక్స్ వాళ్ళ మెయిన్ కెమెరా IMX X921 సెన్సార్తో పాటు వస్తుంది. అడాప్టివ్ జూమ్ ఫ్లాష్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. స్ప్రెడ్ 50 MP సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సో అంత మంచిగా ఉంది కానీ ప్రైస్ ఎంత అంటే మాత్రం అఫీషియల్ వివో వాళ్ళ వెబ్సైట్ సో 12 GB రూబీ షో వేరియంట్ అవుతుందో 80,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. బేస్ వేరియంట్ అన్నమాట. అదే 12 GB RAM 512 GB షో వేరియంట్ వచ్చేస్తారు కదా 90,000 ఉంది. అంటే 9,000 ఒక 10,000 ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. నా ఒపీనియన్ బేస్ వేరియంట్ సరిపోతుంది అంటాను, నార్మల్ అండ్ హెవీ యూజర్కైనా సరే కూడా. సో తీసుకోవచ్చు, బాగానే ఉంది. సరే నేను ఎక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు ఏంది కదా అంటే మాత్రమే ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఒక 4,000 రూపీస్ కార్డ్ ఆఫర్స్ వస్తున్నాయి. సో 76,000కి వస్తుంది. ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. మోస్ట్లీ ప్రిఫర్ చేయను, కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి అనేసి అయితే ఒక సలహా అయితే ఇస్తాను. కమింగ్ టు స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే బాగానే ఉన్నాయి. IP66 రేటింగ్, స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్, ఇది 3nm ఆర్కిటెక్చర్, 3.8 GHz దాకా మ్యాక్స్ బూస్ట్ అవుతుంది. LPDDR5X అల్ట్రా ర్యామ్, UFS 4.0 స్టోరేజ్, 6.5 mAh బ్యాటరీ, 9W చార్జర్, మంచి డిస్ప్లేతో పాటు వస్తుంది. 191 grams వెయిట్ కూడా తక్కువ ఉంది. పెద్ద బ్యాటరీ కూడా సరే AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. అండ్ ఫ్రంట్ 50 MP అండ్ 3 వస్తున్నాయి. ఫ్రంట్ 50 MP, 50 MP టెలిఫోటో, 50 MP ఆటోఫోకస్ OS కెమెరాతో పాటు వస్తుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. 8K దాకా మీరు వీడియో రికార్డింగ్ చూసుకుని బ్లూటూత్ వచ్చి 6.0తో పాటు వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. అన్ని ఫీచర్స్ వస్తున్నాయి, నాకు ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇది ఒక విధంగా చెప్పుకోవాలంటే వివో X300 అల్ట్రా ఉంది కదా, సో అల్ట్రా కంటే జర కట్ డౌన్ వర్షన్ అనుకోవచ్చు. కెమెరా సైడ్ ఇది కూడా మంచి పిక్చర్స్ అవన్నీ కూడా తీసుకోవచ్చు అన్నమాట. దీని నుంచి కూడా తీసుకోవచ్చా అంటే మాత్రమే తీసుకోవచ్చు. జర వాల్యూ ఫర్ మనీ అనేసి అయితే అంటాను. 80,000కి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అంటే మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే IQ నుంచి అన్నమాట. సో IQ 15 ఉంది. గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అన్నమాట. అండ్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 73,000కి వస్తుంది. బేస్ వేరియంట్ ఇక్కడ చూసుకోవచ్చు. జర మంచి ఆప్టిమైజేషన్తో పాటు వస్తుంది, ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మాత్రం సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ గెలాక్సీ S26 5G స్మార్ట్ ఫోన్, అన్ని ఫీచర్స్ బాగానే ఉన్నాయి. 80,000కి వస్తుంది. ఈ మైనస్ ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ తక్కువ వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే యాపిల్ వాళ్ళ నుంచి అన్నమాట. సో యాపిల్ వాళ్ళది iPhone 17 ఉంది. బేస్ వేరియంట్ అన్నమాట. ఇది కూడా 80,000కి అట్లా వస్తుంది. అక్కడ మెయిన్ హైలైట్స్ ఏవైతే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. ఇది కూడా ఒకసారి మీరు కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ లిస్ట్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే గట్టి కాంపిటీషన్ ఇస్తున్నాయి, కానీ కెమెరా, బ్యాటరీ కెపాసిటీ ఒక 2 ఫీచర్స్లో మాత్రమే ఇది జర బెటర్ ఆప్షన్ లాగా అయితే అనిపిస్తుంది నాకు. కొన్ని డ్యూరబిలిటీ కూడా స్లైట్లీ కొంచెం హీట్ అవుతుంది అనేసి అయితే అన్నారు. సో టెంపరేచర్ హీట్ అవుతున్నాయి కాబట్టి అది కొంచెం హీట్ అవుతుంటుంది. అండ్ ఓన్లీ బెనిఫిట్ ఏంటంటే కిట్ వస్తుంది. కిట్ మీరు సపరేట్గా తీసుకోవాల్సి వస్తామంటే దీంతో పాటు రాదు. అండ్ సామ్సంగ్ వివో వాళ్ళది వివో X300 అల్ట్రా కంటే FE జర బెటర్ ఆప్షన్ అనేసి అయితే నాకు అనుకుంటున్నాను. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చెప్పేసాను. ఎగ్జాక్ట్ ఇవే ప్రైస్కి ఇవే స్పెసిఫికేషన్తో పాటుగా ఎగ్జాక్ట్ ఇవే అయితే కావు, కానీ నేను చెక్ చేసిన కాడికైతే ఇది జర గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి అన్నమాట అవి. సో ఈ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం పర్లేదు అన్నట్టు అనిపించింది నాకు. ఒకవేళ గిట్ట మీరు ఈ స్మార్ట్ ఫోన్ని తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి. అండ్ వీడియో నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా.